సురేష్ గారు నమస్తే. సారీ సార్. ప్యానల్ మెంబర్ కూడా ఇది నిర్లక్ష్యం కానే కాదు అనేటువంటి దానికి ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమే. యాజమాన్య నిర్లక్ష్యం, యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా యాజమాన్యం అంటే ఎవరు యాజమాన్యం? పాలకులకు సంబంధించి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించి. ఎందుకు పాలకులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉంది అనేటువంటి మాట ఉపయోగించాల్సి వస్తుందంటే, ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు, వ్యవహారం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వరకు పరిశీలించిన దాని ప్రకారంగా పాడుబడినటువంటి యంత్రాలను వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం ఉంది, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు అనేది. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా, అంటే ఎక్స్పర్ట్ లేబరు ఎవరైతే ఉన్నారో నిపుణులైనటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. నాలుగో అంశం ఏంటి అంటే, ఉండాల్సినటువంటి సిబ్బంది కన్నా తక్కువ మందిని వినియోగించారు. దీనివల్ల వాళ్ళ మీద ప్రెజర్ పెరగటము, ఇవన్నీ కూడా తప్పులు జరగటానికి అవకాశం ఏర్పడటం. ఇంకొకటి మీరు ఇందాక ప్రస్తావన చేశారు, ప్రొటెక్టివ్ టవర్కి సంబంధించినటువంటి విషయంలో. అంటే ఈ 1500 సెంటీగ్రేడ్స్ సంబంధించినటువంటి ఈ వేడిలో అక్కడ తీవ్రమైన ద్రవ రూపంలో ఉండేటువంటి ఈ స్టీలుకు సంబంధించినటువంటి ఇది ఒకవేళ ప్రమాదవశాత్తు పడితే, అది కార్మికుల మీద పడితే ఖచ్చితంగా ఏ ఒక్కళ్ళు బతికేదానికి అవకాశం లేదు, నో డౌట్. ఇప్పుడు 8 మంది చనిపోయారు, 6 సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో అదే స్టీల్ మెల్టింగ్ షాపు సంబంధించినటువంటి దాంట్లో ఆ ప్రాంతంలో ఒక 40 ఏళ్ల పాటు పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలను కూడా చెప్పారు. ఇంత వేడికి సంబంధించినటువంటి దీన్ని మనుషుల మీద కనబడితే 100% అసలు బతకడానికే అవకాశం లేనటువంటి. మరి అలాంటప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి, ఒకవేళ ప్రమాదం జరిగితే తక్కువ ప్రాణ నష్టం ఉండేటువంటి విధంగా ఉండాల్సినటువంటి ప్రొటెక్టివ్ టవర్స్, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా కారణం ఏంటి అనంటే, ఇవన్నీ మనకు గమనించినటువంటి పరిస్థితులు ఉంటే ఏమిటి అనంటే, ఈ మొత్తము స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో, స్టీల్ ఫ్యాక్టరీ యథాతథంగా స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. మంచి ఒక వ్యక్తికి మంచి డ్రెస్సు, బాగా మంచి కావాల్సినటువంటి వయసు అయిపోయినటువంటి ఆయనకి మంచిగా జుట్టుకు రంగు, మీసాల రంగు, అన్ని రంగులు వేసేసి, మంచి ప్యాంటు షర్ట్ అన్ని వేసేసి ఒక బాడీని అలా నిలబెడితే లోపల ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతిని ఉండేటువంటి విధంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఆ మనిషి ఉండే ఉపయోగం ఏముంటుంది? అలాగా ఆర్గాన్స్ మొత్తాన్ని కూడా దెబ్బతీసేటువంటి విధంగా ఒక పక్కా ప్రణాళికతో ఈ మొత్తము నష్టాలు వస్తుంది, దీన్ని మనం నడపలేము, దీనికి కారణం కార్మికులు అనేటువంటి విధంగా కార్మికుల మీద ఈ యొక్క నెపం నెట్టేసి ఈ మొత్తము స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేసేటువంటి దాన్ని వాళ్ళు ఒక నిర్ణయం చేశారు అనేటువంటి దాని మీద ఇప్పుడు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి లేదా ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారం మీకు ఎక్కడా కూడా కుమారస్వామి గాని కేంద్ర ప్రభుత్వం గాని అధికారికంగా మేము డిజిన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళాము, దాంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదు, మేము ఇక్కడ ప్రైవేటైజేషన్ ఆపేశాం అనేది ఎవరు ఇంతవరకు ఏం ప్రకటించలేదు. అందుకని ఆ విధమైనటువంటి కత్తి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద వేలాడుతూనే ఉంది, ఎప్పుడైనా ప్రైవేటైజేషన్ అయ్యేటువంటి విధంగా. ఇప్పుడు ఈ ఉద్దీపన కోసం ఇచ్చినటువంటి 11,400 కోట్ల రూపాయల వ్యవహారం ఏంటి అనేది, ఎందుకు ఖర్చు చేశారు ఏంటి అనేటువంటి ఇప్పుడు చాలా మీరు ఈ డిబేట్ లోనే చాలా అంశాలు కూడా మాట్లాడారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాం. వాళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీని మరింత పటిష్టంగా నడపటానికో, కార్మికులను కూడా పటిష్టంగా పనిచేసేటువంటి విధంగానో ఏమైనా చేశారా? లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా పాత అప్పులు తీర్చడానికి వ్యవహారం ఏంటి తప్ప ఈ 11,400 కోట్ల రూపాయలు తెచ్చి ఫ్యాక్టరీ నేను మరింత పటిష్టంగా నడిపేటువంటి విధంగా ఏమైనా చేశారు? చేయలేదు. ఉద్యోగుల్ని ఈ రోజున బలవంతపు వాళ్ళ యొక్క రిటైర్మెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బలవంత రిటైర్మెంట్స్, అదేవిధంగా కొత్త నియామకాలు లేవు. మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి అంటే, ఇది ఫ్యాక్టరీ అలానే ఉంటుంది, ఫ్యాక్టరీ ఇది నష్టాలకు వెళ్ళాలి, నడవకూడదు. అంటే మనిషి మనిషిగా ఉండాలి, ఆర్గాన్స్ మొత్తం ఒకటొకటగా కిడ్నీలు,
లివర్, అదేవిధంగా చివరికి హార్ట్ ఫెయిల్ అయ్యి ఇది మరి మేమేం చేస్తాము, మనిషి చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, ఇది పనికిరాదు కదా బాడీ, డెడ్ బాడీ అనేది. ఇప్పుడు ఆ విధంగా ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అయితే ప్రమాదం జరిగిన తర్వాత రెస్పాండ్ అయింది, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది, కుమారస్వామి వచ్చారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చారు, అదేవిధంగా అదే ఇంకొక కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా లోకేష్, హోంమంత్రి వీళ్ళందరూ వెళ్ళారు, రెస్పాండ్ అయ్యారు. బాధిత కుటుంబాలకి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాదంట రెస్పాండ్ అయినటువంటి తీరు బాగుంది. అయితే 25 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి, అదే విధంగా 10 లక్షల రూపాయలు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇస్తా ఉన్నారు. ఇవి కాకుండా ఒక 2 లక్షలు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా చనిపోయిన వాళ్ళకి ఒక 50,000 క్షతగాత్రుల కుటుంబాలకు ఇస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిహారం విషయంలో కూడా కార్మిక సంఘాలు ఈ పరిహారాన్ని పెంచాలి అనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. 25 లక్షలు సరిపోవు అనేటువంటి విధంగా ఒక కుటుంబానికి, ఒక కుటుంబం మొత్తం కూడా ఈ రోజున ఆ కుటుంబం మొత్తం వీధిన పడ్డటువంటి పరిస్థితి ఉంది. కార్మికుడు చనిపోయినటువంటి ఈ సందర్భంలో ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా చనిపోయినటువంటి ఆ కార్మికుడిని తిరిగి తెచ్చిచ్చేటువంటి పరిస్థితి అయితే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా పరిహారాన్ని పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే విధంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ప్రాథమికమైనటువంటి ఈ నివేదికలతో పాటుగా 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేటువంటి విధంగా ఈ బొకారో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక 3 సంబంధించినటువంటి వాళ్ళతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం, 15 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వటం అనేటువంటి దాని మీద కూడా ఈ ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విధమైనటువంటి నిర్లక్ష్యము వ్యవహారం ఇదంతా కూడా నా అభిప్రాయం అయితే ఇది ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంగా కనపడుతోంది, మానవ తప్పిదం కాదు. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది అని కార్మిక సంఘాలు హెచ్చరించినప్పటికీ కూడా, ప్రభుత్వం ముందు అదే విధంగా యాజమాన్యం ముందు ఉంచినప్పటికీ కూడా, గతంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ఉంచినప్పటికీ కూడా పెడచెవిన పెట్టడం వల్లే ఇప్పుడు 8 మంది చనిపోయారు, ఇంకొక 6 ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాక ప్రస్తావన చేశారు. ఒకటి ఏంటి అనంటే ఆర్సెల్ఆర్ మెటల్కి సంబంధించినటువంటి విషయంలో మీరు అక్కడ వాళ్ళకి ఏదైతే మైనింగ్ కు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ వెళ్ళి అడగటాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు అని మన అజయ్ గారు చెప్తున్నారు. అయ్యా, ఎవరు తప్పు పట్టడం లేదు, మీరు తప్పు పడుతున్నటువంటి అంశం కూడా మరొకసారి నేను ప్రస్తావన చేస్తున్నా. ఎందుకంటే మీ ద్వంద్వ వైఖరికి సంబంధించినటువంటి అంశం ఇది. అంటే ఒక ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి ఒక ఆర్సెల్ఆర్ మెటల్ రావటాన్ని మనం ఆహ్వానిస్తాం. అయ్యో, వాళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళకి నష్టం వస్తుందో, వాళ్ళు నడపాలంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందో, వాళ్ళకి వెంటనే వాళ్ళకి మైన్స్ కావాలి అని మీరందరూ క్యూ కట్టి మరీ వెళ్ళి మరి మాట్లాడినటువంటి వాళ్ళు, మరి క్యాప్టివ్ మైన్స్ విశాఖ ఫ్యాక్టరీకి లేనందువల్లే ఈ నష్టాలు వస్తున్నటువంటి అంశం మీద ఎందుకు అడగలేదు? ఎందుకు ఈ పక్షపాత ధోరణి, ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు? అంటే మీకు దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటి అని అంటే, ఈ విధమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీ పొలిటికల్ బాస్ అయినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రకారంగా ఇక్కడ డిజిన్వెస్ట్మెంట్ కి వెళ్ళి దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలి. ఈ విషయంలో అడిగితే ఎక్కడ నరేంద్ర మోడీ కోపం వస్తుందో, ఎక్కడ అమిత్ షా కోపం వస్తుందో అనేటువంటి దాని మీద మీరు అడగలేదు. అంతే తప్ప మీకు ఎక్కడ స్టీల్ ప్లాంట్ మీద మేము అక్కడ అయితే తప్ప అనంటే ఎవరు అడగొద్దు అన్నాడు కదా. దీనికి ఎందుకు అడగలేదు అనేటువంటిది అంటే దీన్ని అడగకపోవటం నిర్లక్ష్యం కాదు, కుట్ర ఉంది అనేటువంటిది నా ఆరోపణ. ఇది రెండో అంశం ఏంటి అని నేను ఒక 2 అంశాలు ఈ రోజు జరుగుతున్న పరిణామాలను 2 క్లుప్తంగా చెప్తానండి. ఇప్పుడు ఎవరైతే నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయంలో కూడా
అది సీరియస్ అయినటువంటి అంశం ఎందుకు వచ్చింది అని అంటే, నాకు తెలిసి అదే స్థానంలోగిన చంద్రబాబు నాయుడిగిన అక్కడికి వెళ్ళి మాట్లాడి ఉంటే నారా లోకేష్ మాట్లాడినట్టు ఖచ్చితంగా మాట్లాడి ఉండేవాడు కాదు. ఎందుకు అనంటే అవతల బాధతో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న నేపథ్యంలో అక్కడ మాట్లాడేటువంటి మన మాట ఎప్పుడు కూడా పరుషమైనటువంటి మాట. ఎవరిని ఉద్దేశించైనా కానీ మీరు అనొచ్చు చనిపోయినటువంటి కుటుంబాలతో బాగా మాట్లాడుతున్నారు, అదే విధంగా కార్మిక సంఘాల వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఎందుకు కోపం వచ్చింది? కార్మిక సంఘాలు అడిగింది ఏంటి? మీ వల్ల, మీ ప్రభుత్వ వైఖరి వల్ల మీరు తీసుకొచ్చినటువంటి ఈ డబ్బులు కార్మికులకు సంబంధించినటువంటి వ్యవహారం, లేకపోతే దీన్ని పటిష్టంగా నడిపేటువంటి వ్యవహారం లేకుండా చేయటం వల్ల, మీ ధోరణి వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అనటంతో కోపం వచ్చింది. కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఇందాక సురేష్ గారు మీరు చెప్పినట్టుగా సంఘాలు ప్రతి సంఘం కూడా తన కుటుంబ సభ్యుడు కోల్పోయినటువంటి విధంగానే భావించి ఖచ్చితంగా హార్ష్ గా అడుగుతారు. మీరు హార్ష్ గా సమాధానం చెప్పటానికి లేదు. మీరు ప్రభుత్వము బాధ్యత, మీకు మీ భుజస్కంధాల మీద ఉంది. ఆ బాధను మీరు స్వీకరించాలి. స్వీకరించి మీరు సరైనటువంటి రీతిలో రెస్పాండ్ అవ్వాలి తప్ప దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం జరగొద్దు. నేనేం చెప్తున్నానంటే, నారా లోకేష్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పటికైనా చెప్తున్నాను, నారా లోకేష్ ఎవరైనా సరే మీరు ఇమ్మీడియట్ గా కార్మిక సంఘాలను ఉద్దేశించి ఒకవేళ పొరపాటున నేను మాట్లాడినటువంటి మాటలు ఒకవేళ హార్ష్ గా ఉన్నాయనేటువంటి భావిస్తే నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పటానికి ఏ విధంగా కూడా బేషగారకపోవద్దు. మీకు ప్రభుత్వం ఈ రోజున నారా లోకేష్ వెళ్ళాడంటే యాజ్ ఏ డిఫాక్టో సీఎం, ఆయన సీఎం గా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు స్థానంలో వెళ్ళి మాట్లాడాడు. కానీ ఆ బాధ్యత కూడా అదే స్థాయిలో ఉండాలి. లేదు అనంటే మీకు ఆల్రెడీ చెడ్డ ధోరణి ఉంది కార్మికుల పట్ల అనేటువంటిది ప్రజల్లో కన్వే చేయడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి 3-4 నెలల క్రితం అనుకుంటా, బహుశా 6 నెలలు కూడా అయ్యుండొచ్చు. కార్మికుల ఉద్దేశం ఇలాంటి సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడని అనుకోను. 6 నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి వెళ్ళి నాకు తెలిసి విజన్ 2047 గురించి జరిగినప్పుడు ఒక ప్రెస్ రిపోర్ట్ అడిగినప్పుడు, మీరు ఎందుకు కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా కార్మికుల బలవంతపు పదవి విరమణ చేయించడం వల్ల అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేటువంటి దాన్ని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగనే తప్పుడు ధోరణిలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వీళ్ళు పని చేయకుండా ఈ విధంగా ఫ్యాక్టరీని నష్టపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించము, అలాంటి వాళ్ళని ఎట్టిపరితో వాళ్ళ వల్లే ఈ విధమైనటువంటి ఫ్యాక్టరీ నష్టాల్లోకి వస్తుంది అనేటువంటి విధంగా మాట్లాడారు. అంటే మీ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు, నెగిటివ్ భావన కూడా ఉంది అనేటువంటి ఆ రోజున మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాట్లాడిన, ఈ రోజున మాట్లాడిన నారా లోకేష్ మాట్లాడారు. అందుకని మీరు దయచేసి వీటిని ఉపసంహరించుకోండి. కార్మిక సంఘాల గురించి మాట్లాడినా సరే, కార్మికుల గురించి అయినా సరే, కార్మిక వర్గ దృక్పథ ఆలోచనతో ఉండేటువంటి విధంగా మాట్లాడండి. ఇంకోటి కూడా తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదో కార్మిక సంఘం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడే ఉండండి బాగుండేది. అక్కడంతా కూడా సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కార్మిక ఉద్యమాల్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీకు రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని పిడుక్కు బియ్యానికి మాత్రం వాళ్ళని ఎందుకండి, వాళ్ళు ఎక్కడే లేరు. వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి వ్యవహారం, కార్మికులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పనిచేసేటువంటి కార్మిక సంఘాలని గౌరవించండి. కార్మికుల పట్ల గౌరవ భావంతో ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే మీకు కార్మికులు మీకు ఓట్లేస్తేనే మీకు ఆంధ్రప్రదేశ్ లో 164 స్థానాల్లో గాజువాక అనేటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నటువంటిది ఆ నియోజకవర్గం అత్యధికంగా నెంబర్ 1 మెజారిటీ ఇచ్చినటువంటి పార్టీకి. ఎవరు ఎందుకు ఇచ్చారు? మీరు కాపాడతారు ఫ్యాక్టరీని అనేటువంటి విధంగా కార్మికులు మిగతా వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు సమర్థించుకోవటం కాదు, నారా లోకేష్ ఈ విజయ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకున్నామనేటువంటి ప్రకటన చెయ్యాలి అనేటువంటిది నా డిమాండ్. అదే విధంగా పరిహారం పెంచాలి. అదే విధంగా 1 కోటి రూపాయల కుటుంబం చనిపోయినటువంటి కుటుంబానికి ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్. అదే విధంగా ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా
ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం, దీంట్లో యాజమాన్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఎవరైనా ఉంటే అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం మేము డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కిపోతున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోము అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయించాలి. లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు లేకపోతే ఏదో ఇంకేదో చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలు, అబద్ధపు మాటలు అనేటువంటి విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లేదానికి అవకాశం. రైట్, అవకాశం ఉంటే చర్యలు కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. క్రిమినల్ నెగ్లిజెన్సీ అక్కడ ఉందని క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకనంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా దేనికి ఖర్చు పెట్టలేదంట. 30 సంవత్సరాలుగా ఒకటే రకమైన బ్యాటరీలు వాడుతున్నారు. రెండు వీటికి మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. ఈ హజార్డస్ కెమికల్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ప్లేసెస్లో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ కానీ సేఫ్టీ ఇవన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా అమలు చేయాలి. కాబట్టి ఈ సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగడం లేదంటున్నారు, అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం లేదంటున్నారు, అలాగే కంప్లీట్గా వర్క్ ఆపేసేసి రీప్లేస్మెంట్ జరగాలి. కానీ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుందంట? రన్నింగ్ రన్నింగ్ మెయింటెనెన్స్ అంటే ఎక్కడ ప్రొడక్షన్ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. ఏదో చిన్న 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 మెయింటెనెన్స్లే తప్ప మేజర్గా తీసుకోవాల్సిన మెయింటెనెన్స్లు ఏమి తీసుకోలేదని ఎప్పటి నుంచో వాళ్ళు దీన్ని గమనిస్తున్నారు. ఇది రేపు దేనికైనా దారితీస్తుందని చెప్పేసి వార్న్ చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఆన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సో అవకాశం కాదు, ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. దాని తర్వాత దానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా లేదా తర్వాత విషయం, దాన్ని తర్వాత ఇంకా ఫర్దర్గా మాట్లాడదాం. బాజీ గారు సారీ, మీరు గంట క్రితం మాట్లాడాల్సింది, అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ది ఆడియో మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. సారీ. యా.